పాకిస్తాన్ జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ మరొకసారి దేశ ప్రధానమంత్రి మీద షాబాజ్ షరీఫ్తో పాటుగా ఆసిఫ్ మునీర్ మీద విరుచుకుపడ్డాడు. సైనిక బలంతో వ్యవస్థలన్నీ నాశనం చేస్తున్నాడు అంటున్నాడు. జైల్లో తనతో దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించాడు. తనని ఒంటరిగా ఉంచారని, కనీస సదుపాయాలు కూడా కనిపించడం లేదని వాపోయాడు. ఎక్స్ వేదికగా పాక్ ఆర్మీ చీఫ్ మీద మాజీ ప్రధాని నిప్పులు జరిగాడు. బలమైన దేశం అంటే రాజ్యాంగ విలువలు, చట్టబద్ధ పాలన, న్యాయం, ప్రజాస్వామ్య స్వేచ్ఛ వర్దిల్లడం. కానీ ఆసిఫ్ మునీర్ దృష్టిలో మాత్రం సొంత చట్టాన్ని అమలు చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నాశనం చేయడమే అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజల మద్దతు, వాళ్ళ అంగీకారం లేకుండా ఏ దేశం కూడా బలోపేతం కాదు. అసీం చట్టం పేరుతో అకృత్యాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని పునాదులు బలహీనపరుస్తున్నాడు. జైల్లో నన్ను పూర్తిగా ఒంటరిగా ఉంచారు. ఇలా రాజకీయ బాధితులు చేయడం పాక్ చరిత్రలో ఎప్పుడూ లేదు. జైలు నిబంధనల ప్రకారం కనీస వస్తువులు కూడా కల్పించడం లేదు. కొడుకులతో కూడా కొన్ని నిమిషాలే మాట్లాడిస్తున్నారు. రాజకీయ సహచరులతో కూడా భేటీ కానివ్వడం లేదు. ప్రస్తుత పాలకుల తీరుతో సరిహద్దుల్లో పరిస్థితులు దిగజారుతున్నాయి. ఆఫ్ఘన్తో ఉద్రిక్త పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయంటూ ఇమ్రాన్ వాపోయాడు. మరోవైపున ఇమ్రాన్ సన్నిహితుడు జుల్ఫీ బొజారి జైలు అధికారులు అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని తను కూడా చెప్పుకొచ్చాడు. బుష్రా బీబీని 6 గంటలకు పైగా జైలు బయట వేచి ఉండేలా చేశారని, ఇమ్రాన్తో భేటీ కాకుండా చూస్తున్నారంటూ విమర్శించుకొచ్చాడు.